ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. బరువు తగ్గాలన్నా, షుగర్ తగ్గాలన్నా, కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ తగ్గాలన్నా, ఫ్యాటీ లివర్ తగ్గాలన్నా, బొజ్జ తగ్గాలన్నా, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు నీడపట్టును కూర్చునే వారికి నేను పుల్కాలు చేసుకు తినండి అంటుంటా. పుల్కా అంటే మనం మైదా పిండితోనూ గోధుమ పిండితో చేసుకుంటాం. దానికి బదులుగా మల్టీగ్రెయిన్ పిండి నేను చెప్తాను. కొంతమంది అలా చేసుకుంటారు. గోధుమలు వేడి చేస్తే నాకు పడదనుకునేవారు జొన్న రొట్టో, రాగి రొట్టో చేసుకుంటూ తింటూ ఉంటారు. మరి గోధుమలకి ఆల్టర్నేటివ్గా జొన్న రొట్టి, రాగి రొట్టి తినలేని వారు, గోధుమలు వద్దు, గ్లూటెన్ ఎక్కువ ఉంటుంది, నాకు వేడి చేస్తుంది, పడట్లేదు అనుకునేవారు, ఆల్టర్నేటివ్స్ గోధుమల కోసం మరొకటి ఉంది. దాన్నే బక్వీట్ అంటారు. గోధుమ పిండికి ఆల్టర్నేటివ్ పిండి. గోధుమలాగానే ఉంటాయి కానీ గోధుమలు కాదు. గ్లూటెన్ ఫ్రీ బక్వీట్. దీని కాస్ట్ కేజీ తీసుకుంటే 140-150 రూపీస్ ఉంటుందన్నమాట. గోధుమ పిండికి ప్రత్యామ్నాయంగా, మైదాకి ప్రత్యామ్నాయంగా అన్నిట్లోని బక్వీట్ పొడి వాడుకోవచ్చు అన్నమాట. ముందుగా ఇందులో ఉండే పోషకాలను చూద్దాం. 100 గ్రాములు బక్వీట్ తీసుకుంటే అందులో ఏమేం పోషక పదార్థాలు ఉంటాయి? శక్తి, ఎనర్జీ 335 క్యాలరీలు. ఇక కార్బోహైడ్రేట్స్ 70 గ్రామ్స్, ప్రోటీన్ 13 గ్రామ్స్. ప్రోటీన్ చాలా ఎక్కువ ప్రోటీన్ ఉంది బక్వీట్లో. ఫ్యాట్ 3 గ్రామ్స్, ఫైబర్ 10 గ్రామ్స్, విటమిన్ ఇ చాలా ఎక్కువ ఉంది 7 మిల్లీగ్రామ్స్, ఫాస్ఫరస్ ఎముకల తయారీకి కావాల్సింది ఫాస్ఫరస్ 337 మిల్లీగ్రాములు, ఎనర్జీ ప్రొడక్షన్కి అవసరమైన పొటాషియం 577 మిల్లీగ్రామ్స్, చాలా ఎక్కువ పొటాషియం ఉంది. సిలీనియం, ఇది యాంటీ ఆక్సిడెంట్ 5.7 మైక్రోగ్రామ్స్, ఫోలేట్ అంటే ఫోలిక్ యాసిడ్ 54 మైక్రోగ్రామ్స్, చోలిన్ 54 మిల్లీగ్రామ్స్, విటమిన్ కే 7 మైక్రోగ్రామ్స్. గోధుమ పిండితో పోలిస్తే ఈ పోషకాలన్నీ చాలా ఎక్కువ రేట్లో ఉన్నాయి. కాబట్టి అన్ని కోణాల్లో గోధుమ పిండికి మించిన లాభాలు ఇస్తూ, సేమ్ గోధుమ పిండిలా మనకి ఇబ్బంది లేని విధంగా ఆ రకమైన టేస్ట్ని ఇస్తూ, టెక్చర్ని ఇస్తూ, చక్కగా అన్ని రకాలు చేసుకోవడానికి అనుకూలం. కాబట్టి దీని సైంటిఫిక్ స్టడీస్ని మీకు అందించబోతున్నాం. ఈ బక్వీట్ వల్ల ఏమేమి ఫలితాలు ఉంటాయని సైంటిఫిక్గా దీని మీద స్టడీ చేసి నిరూపించిన వారు 2013 సంవత్సరంలో యూనివర్సిటీ ఆఫ్ టోక్యో, జపాన్ వారు ఈ బక్వీట్ గురించి పరిశోధన చేసి సుమారుగా 70 పరిశోధనల సారాంశాన్ని కూడా వీళ్ళు సంగ్రహించి ఇవ్వటం కూడా జరిగిందనమాట. మరొక్కొక్క లాభాన్ని తీసుకుంటే మొట్టమొదటిది, ఇది 10 గ్రాముల పీచు పదార్థాలు ఉండటం వల్ల అసలు కాన్స్టిపేషన్ ఉన్నవారికి ఈ పిండి చాలా మంచిది. అట్లాగే గ్లూకోజ్ అబ్జార్ప్షన్, ఫైబర్ ఎక్కువ ఉంటే తగ్గిస్తుంది, రక్తంలో చక్కెర వెళ్ళకుండా స్లోగా పంపేటట్టు చేస్తుంది. అట్లాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ బ్లడ్లోకి అబ్జార్బ్ అవ్వకుండా ఫ్యాట్ అబ్జార్ప్షన్ తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ అబ్జార్ప్షన్ అవ్వకుండా కూడా ఈ ఫైబర్ బాగా హెల్ప్ చేస్తుంది. డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది, ఎందుకంటే ఇవన్నీ ఫైబర్తో కూడిన పోషకాలు ఉన్నాయి కాబట్టి. ఇవన్నీ మొట్టమొదటి లాభాలన్నమాట. ఈ రెండవ లాభం తీసుకుంటేనండి, ఇందులో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్నప్పటికీ స్లోగా డైజెషన్ అవుతాయి ఎందుకంటే ప్రోటీన్ ఎక్కువ ఉంది కదా, పైగా ఫైబర్ ఉంది. ఈ గ్లూకోజ్ని బ్లడ్లోకి స్పీడ్గా అబ్జార్బ్ కానివ్వకుండా స్లోగా బ్లడ్లోకి అబ్జార్బ్ అయ్యేటట్టు చేస్తుంది అనమాట. అందుకని బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ పెరగకుండా చేయటానికి బాగా ఉపయోగపడుతుంది. అట్లాగే ఇది మెయిన్గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గిస్తుంది, ఇన్సులిన్ యాక్టివిటీని బాగా పెంచుతుంది. అందుకని బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్, బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ని సెల్స్లోకి కాస్త ఫోర్స్ఫుల్గా పంపుతున్నది. దీనివల్ల షుగర్ కూడా 15-20% ఈ బక్వీట్ పౌడర్ వాడుకోవటం వల్ల తగ్గుతున్నదని, ఆ పర్సంటేజ్ కూడా 15-20% షుగర్ కంట్రోల్ అవుతున్నది, షుగర్ లెవెల్స్ పెరగకుండా బాగా చేస్తున్నది ఇది అని నిరూపించడం జరిగింది. ఇక మూడవది, ఇందులో 13 గ్రామ్స్ ప్రోటీన్ ఉంది కదా, ఈ అమైనో యాసిడ్స్ ఇందులో ఉన్నవి స్పెషల్గా గాల్ స్టోన్స్ ఫామ్ అవ్వకుండా బాగా ఎక్కువ సపోర్ట్ చేస్తాయట. అందుకని ఈ మధ్య లావు ఎక్కువ అవటం వల్ల 100కి 40 మందికి పైగా గాల్ స్టోన్స్ కనపడుతున్నాయి గాల్ బ్లాడర్లో. అలాంటి రాళ్ళు ఫామ్ అవ్వకుండా ఇందులో ఉండే అమైనో యాసిడ్ స్పెషల్ బెనిఫిట్. ఇందులో ఉండే ఫైబర్ కానీ ఇవన్నీ కూడా ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాని పెంచడానికి బాగా సపోర్ట్ చేస్తుంది. ఫైబర్ ఎక్కువ ఉండటం వల్ల కాన్స్టిపేషన్ ఫ్రీ అవ్వటం ఇవన్నీ జరిగి కోలన్ క్యాన్సర్ రాకుండా ఈ బక్వీట్ పౌడర్ ఉపయోగపడుతున్నది అంటున్నారు. 5వ లాభం,
లివర్లో కొలెస్ట్రాల్ తయారవుతుంది. మన బాడీకి కావాల్సిన 300 మిల్లీగ్రాములు కొలెస్ట్రాల్. ఇందులో 50 మిల్లీగ్రాముల కంటే గుడ్ కొలెస్ట్రాల్ని పెంచి తయారు చేయటం మంచిది. 100 మిల్లీగ్రామ్స్ లోపు బ్యాడ్ కొలెస్ట్రాల్ తయారు చేయడం మంచిది. ఈ లివర్ సింథసిస్ కొలెస్ట్రాల్ మెకానిజంని కంట్రోల్ చేస్తుంటుంది. ఈ బక్వీట్ పొడి మనం పుల్కాల్లాగా చేసుకుని వాడినప్పుడు ఏమవుతుందంటే ఈ లివర్ కొలెస్ట్రాల్ సింథసిస్ని రెగ్యులేట్ చేస్తుంది. అందుకని బ్యాడ్ కొలెస్ట్రాల్ ప్రొడక్షన్ పెంచకుండా కొలెస్ట్రాల్ సింథసిస్లో చక్కగా రెగ్యులారిటీ బ్యాలెన్స్ చేయడానికి బాగా ఉపయోగపడుతున్నది అంటున్నారు. ఇందులో సూక్ష్మ పోషకాలు విటమిన్ ఇ, విటమిన్ కే, సిలీనియం ఇలాంటివన్నీ బాగా ఎక్కువ ఉన్నాయనే ముందు అన్ని సూక్ష్మ పోషకాలు నేను చెప్పడం జరిగింది. ఈ సూక్ష్మ పోషకాలన్నీ యాంటీ ఆక్సిడెంట్స్ కదా, బాడీ రిపేరు క్లీనింగ్కి, కణం యొక్క లైఫ్ని పెంచడానికి, దెబ్బలో గాయాలున్న ఇంటర్నల్ డ్యామేజ్ని, వైరస్ దాడి చేసినప్పుడు జరిగిన డ్యామేజ్ని త్వరగా కవర్ చేసుకోవడానికి, రిపేర్కి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఉపయోగపడుతుంటాయి. ఇక 7వ తీసుకుంటే ఇందులో ఉండే ఇనోసిటల్ అనే కెమికల్ కాంపౌండ్ బ్రెయిన్లో కెమికల్స్ ఏవో రిలీజ్ అవుతాయో వాటి నుంచి బ్రెయిన్ సెల్స్ని రక్షించి ముఖ్యంగా డిప్రెషన్ కానీ, సిఓపిడి లాంటి సమస్యలు కానీ ఇట్లాంటివి రాకుండా మూడ్ని కాస్త ఫ్రీగా రిలాక్స్డ్గా ఉంచి హెల్దీగా బ్రెయిన్ని పనిచేసుకునేట్టు చేయడానికి ఈ కెమికల్ బాగా ఉపయోగపడుతుందట. మనందరం పుల్కాలు చేసుకోవటానికి మైదా పిండి, గోధుమ పిండి ఇన్నాళ్ళు వాడుంటాం, లేకపోతే మల్టీగ్రెయిన్ పిండి వాడుంటాం. వీటన్నిటికీ ప్రత్యామ్నాయంగా బక్వీట్ పౌడర్ కూడా మనం పుల్కాల్లా చేసుకుని వాడుకోవచ్చు. దీన్ని మీరు తయారు చేసుకు చూడండి. ఇంకెవరికైనా కొద్దిగా పోషకాలు యాడ్ అవ్వాలంటే గోధుమ పిండి మనం ఎప్పుడు చెప్తాం, 1 కేజీ పావు గోధుమలు తీసుకుంటే 1/2 కేజీ రాగులు, 1/2 కేజీ సజ్జలు, 1/2 కేజీ జొన్నలు, 100 గ్రామ్స్ సోయా చిక్కుడు వేసి పుల్కా పిండి పట్టించుకోండి అని మనం చెప్తూ ఉంటాం. ఇక నుంచి 1.5 కేజీ గోధుమ పిండి బదులుగా 1.5 కేజీ బక్వీట్ పొడి తీసుకుని 1/2 కేజీ రాగులు, 1/2 కేజీ సజ్జలు, 1/2 కేజీ జొన్నలు కలపండి. దీనికి 100 గ్రామ్స్ 150 గ్రామ్స్ సోయా చిక్కుడు కలుపుకోండి. ఇవన్నీ కాంబినేషన్ వల్ల ఏంటంటే స్లోగా డైజెషన్ అవుతుంది, స్లోగా గ్లూకోజ్ రిలీజ్ అవుతుంది, బ్లడ్లోకి స్లోగా వెళతాయి, ఫైబర్ ఇంకా బాగుంటుంది, పోషకాలు ఇంకా బాగుంటాయి. ఇలా బక్వీట్ పొడితో మల్టీగ్రెయిన్ పిండి మీరు ఇంట్లో తయారు చేసుకోండి. పుల్కాలు, రొట్టెలు ఇట్లా చేసుకుంటే చాలా మంచిదన్నమాట. లేని జబ్బులు రాకుండా ఉంటాయి. బరువు పెరిగే సమస్య నుంచి కంట్రోల్ చేసుకోవడానికి భలే ఉపయోగం ఇట్లాంటి పుల్కాలు. కనుక 1-2 చాలు మనకి. ఎక్కువ పుల్కాలు తినకండి. అంచేత కూరలు ఎక్కువ తినండి ఇట్లాంటి పుల్కాలు పెట్టుకుని. అంచేత గోధుమ పిండికి ఆల్టర్నేటివ్గా బక్వీట్ పొడితోనే మీరు కేక్ చేయాలన్నా, కాస్త ఏదైనా బిస్కెట్ చేసుకోవాలన్నా ఇంట్లో, అలాగే కొన్ని స్నాక్స్ తయారు చేయాలన్నా ఇక్కడి నుంచి గోధుమ పిండికి బదులుగా ఇలాంటివి వాడుకుంటే కూడా బాగుంటుందని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.